బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, విక్రమ బేతాళ కథలు ఒకటి చెప్పుకుందామండి. పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ లోపలికి వెళ్ళాడు. కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు. వెనక్కి నడిచొస్తుంటే ఈయనంట అడుగుతున్నాడు బేతాళు, ప్రయోజనం లేని పని ఎవరైనా చేస్తారా? నువ్వు ఇన్నిసార్లు వచ్చావు, ఇన్నిసార్లు వెళ్తున్నావు. ఏ ప్రయోజనము లభించని పని చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు లోకంలో. నువ్వు ఒకడివే కనపడుతున్నావు. నీలాంటి వాడు ఒకడి కథ చెప్తాను నీకు. వాడు ఏ ప్రయోజనం ఆశించి ఆ పని చేశాడు అనేది నాకు ఎప్పటికీ అర్థం కాదు. నువ్వు కూడా ఏ ప్రయోజనం ఆశిస్తున్నావో నాకు అర్థం కావట్లే. నువ్వు వెళ్తున్నావు, వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, మళ్ళీ ఇదే గోలగా ఉంది అని ఒక కథ చెప్పడానికి పూనుకున్నాడు. పూర్వం అట సింహళం అనే ఒక రాజ్యానికి ధీరసింహుడు అనే ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి చెంపకవల్లిని సర్వాంగ సుందరైన ఒక కూతురు ఉండేదట. పరమ సాహసి అమ్మాయి. యుద్ధ విద్యలన్నీ బాగా నేర్చుకుంది. సౌందర్యవతి కూడా. అయితే ఏమైంది, కొంచెం అమ్మాయి ఎదిగాక వివాహానికి మనము ఇవి చేస్తారు, ఏమంటారు, మన స్వయంవరం ప్రకటించాలని అదని భావించారు. భావిస్తే అమ్మాయి అందుట అట్లాగా తండ్రి స్వయంవరం ప్రకటిస్తే రాజుల రూపయవన విలాసాదులే కనపడతాయి. వాళ్ళు ఏ లిస్ట్ ఇచ్చారు, ఏది ఇచ్చారో మనకి అదే మనం చదువుతారు. ఇప్పుడు చెలికత్తెలు చెప్తారు, ఈ రాజుగారు ఫలానా వాడు, ఈయన 100 సింహాలు చంపాడు, లేదా 100 యుద్ధాల్లో పాల్గొన్నాడు, ఈయన మహానుభావుడు, ఏదో చెప్తారు. వాళ్ళే ఇస్తారు డిస్క్రిప్షన్, అంతే కదా. అంతేగా. వాళ్ళు చెప్పిందే తప్పిస్తే అతడి సాహసాన్ని మనం కళ్ళారా చూడం. సాహసోపేతమైన క్రియకి పాల్పడిన వాడిని కంటితో చూసి వివాహం చేసుకోవాలని ఉంది నాకు అని చెప్పితే సరే రాజుగారు ఒప్పుకున్నాడు. ఎలాంటి సాహస క్రియ చేయాలని నువ్వు భావిస్తున్నావు అంటే, ఈ చెంపకవల్లి చెప్పిన మాట విని ఆయన ఆశ్చర్యపోయాడు. అమ్మా, ఇది ప్రాణాలతో చెలగాటం. ఎవరొస్తారంటే, ఎందుకు రారు నాన్నగారు, సింహళ రాజ్యానికి రాజవుతాడు సాహసి అయితే, ఇంత అపురూప సౌందర్యవతినని పేరెక్కిన నాకు భర్త అవుతాడు, రాజ్యానికి ఉత్తరాధికారి అవుతాడు. ఏ సాహసము లేనివాడిని ఎట్లా తీసుకుంటాం ఇంత పనికి? అందుకని సాహసి అయిన వాడి కోసం ఈ ప్రయత్నం చేయవలసిందే అని చెప్పి ఊరూరా టంకేశారు. యువరాణి ఒక స్వయంవరం ప్రకటిస్తున్నాము. ఈ స్వయంవరం ఏంటంటే, అత్యంత సాహసి అయిన యువకుడినే రాకుమార్తె వివాహం చేసుకుంటుంది. ఒక పరీక్ష ఉంది. ఆ పరీక్షకి నిలబడిన సాహసి ఏ కులం వాడైనా సరే రాజ్యానికి ఉత్తరాధికారి అవుతారు, రాజకుమార్తెకి భర్త అవుతాడు. సింహళ దేశపు రాజు కోసం ప్రయత్నం ఇది అని ప్రకటించారు. అయితే ఆ రాజ్యంలో వీళ్ళు పెద్ద నగరంలో ఉంటారు, రాజుగారు కూతురు ఇవన్నీ. చుట్టుపక్కల అన్ని ఊళ్ళల్లోనూ చాటిచ్చారు. నగరానికి చుట్టుపక్కల ఉన్న ఒక గ్రామంలో, ఒక పల్లెటూరులో ఓ భార్య భర్త ఉన్నారు, సంతానం ఉంది. వాళ్ళలో పెద్దవాడైన విరూపుడు అనే కుర్రవాడికి చేతులు లేకుండా పుట్టాడు, అంగవైకల్యంతో. వాడు పుట్టినప్పుడు తల్లికి అనారోగ్యం చేసి ఆమె మరణించింది. ఆ విరూపుడు పుట్టి బతికి ఉన్న కొంతకాలానికి తండ్రి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. సవితల్లికి 3-4 సంతానం కలిగారు. ఆవిడ ఈ చేతులు లేని విరూపుడు అంటే ఆవిడ విసుగు. వాడికి ఏ పని చేయలేడు కదా, ఆవిడే ఆహారం కూడా పెట్టాలి. ఆ పిల్లవాడిని పెంచడం కోసమే తండ్రి 2వ పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆవిడికి సొంత సంతానం కలిగాక ఇంకా విరూపుడి మొహం గిట్టేది కాదు. నువ్వు ఒట్టి పనికి మాలిన వాడివి, వెధవ్వి, పని లేదు, పాట లేదు, నీ వల్ల ఏం ఉపయోగం లేదు సంసారానికి, నిన్ను ఎప్పుడు తిండి పెట్టి పోషించవలసి వస్తుందని ఆవిడని అంత పనికి మాలిన వాడివి నువ్వే అనేది. కానీ వాడికి ఆరోగ్యంగా ఉండేవాడు, చక్కగా ఉండేవాడు. వేళకి ఎవరైనా ఏం పెట్టినా వాడికి చాలు. చేతులు లేని వాడు ఏం పని చేయగలరు? చేతులే కదా పనులకి. చూస్తాం ఏదో కొన్ని కాళ్ళతోటి కొన్ని రకాలు చేయగలరు. నడిచెళ్ళి ఏదైనా కబురు చెప్పినామంటే చెప్పొస్తాడు, అంతే తప్ప ఇంకేం చేయలేడు, ఏమి చేయలేడు పాపం. అయితే ఈ విరూపుడు వాడి పేరు, వాడికి చాలా అసహ్యంగా ఉండేది తన జీవితం అంటే. ఎప్పుడైతే ఈ సాహస క్రీడ ఇది బయట టమకేశారో, ఇతనికి ఈ విరూపుడికి వెళ్ళి అదేదో చూద్దామనిపించింది. సరే, ఇంట్లో చెప్పకుండా ఈ రాజధానికి వెళ్ళే మార్గాలన్ని చోట్ల అన్నదాన సత్రాలు ఉంటాయి, ఏదో రకంగా ఆహారం లభిస్తుంది. సరే, ఇతను ఏం చేశాడు, ఈ విరూపుడు కూడా ఈ ఎక్కడైతే రాజకుమార్తె వివాహానికి అదే ఈ సాహస పరీక్షకి పెట్టుందో అక్కడికి బయలుదేరాడు. మొత్తం జనమంతా చేరారు, ఎంతమందో యువకులు.
పరమ సాహసికులు, వేటలో పేరొందిన వాళ్ళు, బల్లెం విసరటంలో ఇవి విసిరేవి ఉంటాయి కదా, వాట్లల్లో పేరెన్నికగన్న వాళ్ళు, ఖడ్గ విద్యా నిపుణులు, ధనుర్విద్యా నిపుణులు, మల్లయుద్ధ విశారదులు, కొంతమంది బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు, కుస్తీ పట్ల వాళ్ళు, ఎంతమంది చేరారో. రాజకుమార్తె అపురూప సౌందర్యవతి, పరమ సాహసి, రాజుగారిది అద్భుతమైన పెద్ద రాజ్యం. ఇవన్నీ ఏదో చేస్తే పిల్లని పెళ్లి చేసుకోవచ్చు, రాజ్యానికి ఉత్తరాధికారి కావచ్చు. చాలామంది చేరారు. జనం అంతా చేరి సద్దుమణిగాక, అంత ఎవరి దారిని వాళ్ళు కూర్చున్నాక అప్పుడు రాజుగారు ప్రకటించారు, యువరాణి ఒక సాహస క్రీడని కోరుకుంది. ఇదేదో ఒక విద్యా ప్రదర్శన అని మీరంతా విని ఇక్కడికి వచ్చారు, కానీ అసలుగా ఈ విద్య ఏమిటో మీరు ఇప్పటిదాకా వినలా. ఇప్పుడే దాన్ని ప్రకటించబోతున్నాం. ఈ కోట బురుజుల్లో అత్యంత ఎత్తైన బురుజు దక్షిణ దిశలో ఉంది. ఆ దక్షిణ దిశలో ఉన్న బురుజెక్కి కింద కత్తుల వలయం ఏర్పాటు చేయబడి ఉంది. 4 అంతస్తులు 5 అంతస్తులు ఉన్న దక్షిణ దిశగా ఉన్న బురుజు మీద ఎక్కి కత్తుల వలయంలోకి దూకాలి. అది పోటీ. కత్తుల వలయం మధ్యలో ఉన్న ఖాళీగా ఉన్న జాగా జస్ట్ 4 గజాలుంది. బా, పైనుంచి దూకినప్పుడు వాడు ఆ మధ్యలో పడతాడో పక్కన పడతాడో తెలియదు. కరెక్ట్గా పడితే బతుకుతాడు. కత్తులే. ప్రాణాలకి తెగించి ఈ సాహసానికి పూనుకునే వాడెవరైనా ఉంటే పరమ సాహసి, వాడు జీవించి ఉంటే అతనితో రాకుమార్తెకి వివాహం చేసి రాజ్యాన్ని అతనికి సమర్పిస్తాము. ప్రతి వాళ్ళు కిందకి పైకి చూశారు. కింద 100 కత్తులు ఇట్లా పైకి పెట్టున్నాయి, ఇట్లా గుండ్రంగా. అవతల పడినా చెయ్యో కాలో ఇటు పడినా చెయ్యి కాలు పోవచ్చు. వికలాంగులకి రాజకుమార్తెనివ్వరు. ఓహో, మళ్ళీ ఆప్షన్ అది ఎలాగో ఉంటుంది. వికలాంగుడు పట్టాభిషేకానికి పనికిరాడు కదమ్మా. వికలాంగుడు రాజుగా పనికిరాడు, మనకు అది సిద్ధాంతమే కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఎవ్వరూ రాలేదట, శబ్దంగా ఉండిపోయారు. రాజకుమార్తె చాలా దిగులు పుట్టింది. ఏంటి ఎవ్వరూ రావట్లేదు? సాహసులు లేరా చావుకు తెగించేవాళ్ళు? చావుకు తెగిస్తే రాజకుమార్తె దొరుకుతుంది, కానీ ఎవ్వరూ లేరు. అప్పుడు ఈ గుంపుల మధ్యలో ముందు నుంచి ఈ ప్రోగ్రాం అంతా ఫాలో అవుతున్నాడు విరూపుడు. అప్పటికి 2 రోజుల ముందే నగరానికి చేరాడు. వాళ్ళ ఊరు వాళ్ళు ఎవరో వస్తుంటే వాళ్ళు వీడికి అన్నం పెట్టారు, కాస్త తినిపించాలి కదా, వాడికి చేతులు లేవు కదా. వాడు కూడా వచ్చి ఇక్కడ నుంచున్నాడు. చాలా ఆలోచించుకుని నేను చేస్తాను అని అరిచాడు. ఈ జనం మధ్యలోంచి నేను చేస్తానన్న వాయిస్ రాగానే స్పాట్లైట్ అక్కడ పడుతుంది కదా. జనాలు చూస్తుంటే 2 భుజాలు లేని ఒక సన్నగా చువ్వలాగా ఉన్న ఒక 25 సంవత్సరాల యువకుడు నడిచొస్తూ కనపడ్డాడు. అందరూ అరే అరే నీకు చేతులు లేవురా, నీకెందుకురా ఇది అని అంట మొదలుపెట్టారు. ఇతని దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు నిర్ఘాంతపోయాడు. చేతులు లేవు వీడి ఒకవేళ బతికితే వీడికి ఇచ్చి పెళ్లి చేయాలా రాకుమార్తెని? అంతేగా. రాజకుమార్తె చూసి కూడా నిస్పృహకి లోనైపోయింది. వీడు అత్యంత సాహసి, భగవంతుడి అనుగ్రహం లేక చేతులు లేనివాడయ్యాడు. నేను ఈ పిచ్చి కోరిక కోరి మా నాన్న వద్దంటున్నా సరే, ఈ కోరిక కోరి చివరికి నేను ఒక విరూపుణ్ణి పెళ్లి చేసుకోబోతానా అని చాలా దిగులు పుట్టింది ఆవిడికి. మరి కానీ కాదు రమ్మగారు, ఇతను మరి వికలాంగుడే కదా. అవును, కానీ అతను సాహసికుడు. సాహసి. మరి ఇప్పుడు పోటీకో ఆ తర్వాత చేతులు తెగితే పనికిరాదు. అసలు ఉండటమే ఇతను ఇలా ఉన్నాడు. ఎవరు రాలా. ఒకటి చేస్తానంటే కాదంటే ఎట్లా? ఓకే, అందుకని ఆగారు. తీరా చూస్తే ఇది ఎక్కాడు. అతను ఎక్కుతూ ఉంటే జనాలందరూ ఒరే నువ్వెవడివిరా, నీకు సొంతంగా అన్నం తింటం రాదు, అన్నం తినడానికి చేతులు లేవు, నీకెందుకురా ఈ చావుకు తెగించే పనులని ఎన్ని కేకలు వినపడ్డాయో. అయ్యో వీడు చచ్చిపోతాడేమో, జీవితం చాలించడానికి అక్కడెక్కుతున్నావేమిట్రా అని కొంతమంది. ఓహో రాజకుమార్తెను పెళ్లి చేసుకోవడానికి ట్రై చేసి మరణించాడనే కీర్తి గడించాలని చూస్తున్నాడు వీడని మరి కొంతమంది. ఏముంది, మనం ఒక వీడియో పెడితే 100 కామెంట్లు రావడం లేదు. అంతే కదా. వారికి తోచిన ఐడియా వాళ్ళు ఇస్తారు. అంతే, అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్న ఒక ఐడియా ముందుకెళ్తూ ఉంటుంది. అంతేగా, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అరిచర్చి కేకలు పెట్టారు. కానీ వాడు దిట్టంగా ఎక్కుతున్నాడు మెట్లు. వాడు పైకి ఎక్కేసరికి జనం అందరికీ కడుపులో ఒక రకమైన దిగులు, గుబులు, భయము, ఉద్రేకము, దాంతోపాటు వీడు కానీ దూకి చివరికి రాజకుమార్తెను దక్కించుకుంటాడేమో నన్న కుతూహలము అన్నీ వచ్చేసినాయి. అయితే 3 దక్షిణ బురుజు పైకి దాకా ఎక్కాక దక్షిణం బురుజు మీద ఎక్కడానికి మెట్లు లేవు, నిచ్చెనుంది. దిగులు పడి నుంచున్నాడు వాడు అక్కడ.
నిచ్చెనెక్కలేడు. మెట్లంటే కాళ్ళతో ఎక్కేస్తాడు, నిచ్చెనంటే చేత్తో పుచ్చుకుని పట్టుకొని ఎక్కాలి. ఎక్కాలి కదా. అప్పుడు ఈ మంత్రి గారు రాజుగారికి వేస్తే రాజు సైగ చేశాడు. ఒక 2 సైనికులు అతనికి సాయం పట్టి ఆ నిచ్చెన మీద నుంచి దక్షిణపు బురుజు మీదకి ఎక్కించారు. ఆ, ఆ బురుజు మీద నిలబడిన వాడిని చూస్తే కింద జనాలకి ఎలా ఉన్నదంటే, వింటుంటే నీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా. ఉయ్యాలలో పైదాకా తీసుకెళ్ళి అక్కడ వదిలితే ఆ ఉయ్యాల కిందకి దిగేటప్పుడు కడుపులో ఎలా ఉంటుంది అది. కానీ విరూపుడి పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదు. అతడి కూడా భయం వేస్తోంది, కాళ్ళు ఉనికిపోతున్నాయి. పైనుంచి కిందకి చూస్తే ఎప్పుడూ భయం వేస్తుంది జయ. మరి పైగా ఈ చేతులు లేని వాడికి మరీ భయం అధికంగా ఎక్కువగా ఉంటుంది ఉంటుంది. పాపం. వాడు అక్కడే నిలబడి భగవద్ధ్యానం చేసుకుంటూ వద్దా అనిపించింది, వెళ్ళిపోదామా అనిపించింది, కానీ చాలా గుండె దిటవు చేసుకుని దూకేశాడు. దూకితే కేవలం 4 గజాల స్థలం మాత్రమే ఉన్న ఆ మధ్యలో పడ్డాడు వాడు. అబ్బా. ఆ, ఆ, పడేసరికి జై జయ ధ్వానాలతో మారుమోగిపోయింది. కొంతమంది పోయాడు పోయాడు చచ్చిపోయాడు చచ్చిపోయాడు అయిపోయాడు అని అరిచారు. వాడు అవలేదని మరుక్షణమే అర్థమైంది. జై జయ ధ్వానాలు, విరూపుడికి జై అన్నారు, జిందాబాద్ అన్నారు. వాడే రాజైపోతాడని. రాజకుమార్తె ఇంకేంది హతాశురాలైపోయింది. వాడు చచ్చిపోతాడని అనిపించలేదు, గెలిస్తే వీడికి పెళ్ళామవుతానేమోనని భయము వేసింది. రాజుగారికి కూడా అదే భయం ఉంది. ఇదేం పిచ్చి కోరిక, ఇది పొరపాటు చేశామా, ఈ రాజకుమార్తెని ఒప్పుకోకుండా ఉండాల్సిందని ఆయన ఎన్ని భావావేశాలు వచ్చినాయో, పరిపరి విధాలుగా పోయింది మనసు పాపం. కానీ సైనికులు పరిగెత్తుకొచ్చి ఈ విరూపుని లేవదీశారు. గూడుకి వాటికి దెబ్బలు తగిలినాయి వాడికి. వెంటనే రాజవైద్యుడు వచ్చి ప్రాణాలు సుఖంగా ఉన్నాయి, అతనికి ఏం ప్రమాదం జరగలేదు, దెబ్బలు తగిలినాయని దెబ్బలకి చకచకా మందు రాసి అక్కడి నుంచి సైనికులు మంచి బట్టలు తెచ్చి బట్టలు కట్టించి రాజుగారి సింహాసనం దగ్గరికి తీసుకొచ్చారు. సఖులు చిలికత్తెలు దండలు కూడా పట్టుకొచ్చారు. పట్టుకొస్తే ఈ విరూపుడు రాజుగారికి అనేక నమస్కారాలు నోటితోటి చెప్పుకున్నాడు. నాకు రాజకుమార్తె వద్దు, నేను ఆమెను వివాహం చేసుకోవటానికి ఈ పోటీలో పాల్గొనలేదు అని చెప్పి రాజుగారు వేయించిన చక్కటి వస్త్రాలు ధరించి జనాల మధ్య నుంచి నడిచెడిపోయాడు. ఊరు వద్దన్నాడు. రాజు నిర్ఘాంతపోయాడు, యువరాణి నిర్ఘాంతపోయింది. చూస్తూ నిలబడిన వేల మంది జనం కూడా ఎలాంటి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు వీడు అన్నట్టుగానే పెట్టుకున్నారు. ఇప్పుడు బేతాళి కదాపేశాడు. విరూపుడు ఎందుకు చేశాడు ఈ పని? ప్రాణాలకు తెగించాడు. వాడికి దొరికిన అవకాశాన్ని వాడు పోగొట్టుకున్నాడు. కనీసం నాకు అర్ధరాజ్యం ఇవ్వండి అనైనా అడుగుండొచ్చు, వాడికి అది కూడా అక్కర్లా, వెళ్ళిపోయాడు. ఎందుకు చేశాడు అంటే విక్రమార్కుడు చెప్పాడు, మనుషులకి కావాల్సింది ధనము స్త్రీ సౌఖ్యమే కాదు, నేను ఒక మనిషినే అనిపించుకోగలగటం. వాడికి అది కావాలి. ఈ ఊళ్ళో ఈ దేశంలో అత్యంత సాహసిగా పేరు పొందాడు వాడు. నువ్వు పనికిమాలి వాడిని అన్న మాట వాళ్ళ అమ్మ అనలేదు, వాళ్ళ ఊళ్ళో ఎవరు అనరు. వీడు రాజకుమార్తెని రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలేశాడు. వాడికి లభించే గౌరవం ఎలాంటిది? ఇక దాంతో బతికేస్తాడు వాడు. పోతే పోతాను అనుకున్నాడు, పోయింటే పోయేవాడు, ప్రయత్నంలో పోయేవాడు. పనికి మాలిన వాడిగా పోయేవాడు కాదు వాడు. ప్రయత్న లోపంతో ప్రయత్నం చేసి పరమసాహసికుడుగా పేరు పొంది మరణించేవాడు. ఇప్పుడు పరమసాహసికుడుగా పేరు పొంది జీవించటానికి వాడు తన ఊరు వెళ్ళిపోయాడు. సూపర్. ఎప్పటికీ వాడికి గౌరవం లభిస్తూనే ఉంటుంది. మనుషులకి కావాల్సింది ఏంటంటే గౌరవము, గుర్తింపు. ఈ రెండూ లేకపోతే ఏమున్నా వేస్టే. అంతే. వీడొక మనిషి అన్న గౌరవము, గుర్తింపు కావాలి. దానికోసమే వాడు ప్రయత్నం చేస్తుంటాడంటే బేతాళుడికి ఆ సమాధానం నచ్చింది. పక్కపక్క నవ్వాడు. నువ్వు చాలా తెలివిగలవాడివి, ఏ ప్రశ్నకైనా నీ దగ్గర సమాధానం ఉంటుంది, కానీ నీ దగ్గర సమాధానం ఉందంటే నేను నీతో ఉండను. నువ్వు మౌనభంగం చేసావు కాబట్టి నేను మళ్ళీ వెళ్ళిపోతున్నానని ఈ బాడీతో పాటు కళేబరంతో పాటు వెనక్కి వెళ్ళిపోయి చెట్టును పట్టేసుకున్నాడు. మళ్ళీ మన విక్రమార్కుడు నడవడం మొదలుపెట్టాడు. కథ కంచుకి మనం ఇంటికి. అద్భుతమైన కథ అండి. సూపర్. నమస్తే రమ్మగారు. నమస్తే.